మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. మా ఇంటి పక్కన గా పెద్దది 10 అంతస్తుల బిల్డింగ్ ఉంటుందిలా. గది ఎక్కి చూస్తే కిందికి వెళ్ళి చిన్న చిన్న ఇల్లులు ఏమో మంచి కనబడతాయి. గసువంటిది మళ్ళా హెలికాప్టర్ల పోయి చూస్తే ఇంకా ముద్దు కనబడుతుంది కదా. గసువంటిది సునీత విలియమ్స్ మేడము అంతరిక్షం పోయి గన్ని రోజులు ఉన్నది. గాడికెళ్ళి ఫోటోలు తీసుకొచ్చి విడుదల చేసినాక అబ్బా ఏమో మంచిగా అనిపించింది నాకైతే. ఇక గాలి నుంచి చూస్తే ఫోటోలే గంత ముదుగుంటే అంతరిక్షంలోకి వెళ్ళి కిందంత ఎట్లున్నది అనేది ఒక వీడియో మస్తు వైరల్ అవుతుంది. గది ఎట్లుందో చూద్దాం పారి. అంతరిక్షం నుంచి మన భూమిని చూసే ప్రతిసారి ఒక కొత్త అద్భుతం దర్శనమిస్తుంది. విశ్వవ్యాప్త శూన్యంలో తేలియాడుతున్న మన భూమి నిశ్శబ్దంగా, అందంగా, జీవంతో మెరిసిపోతూ కన్నులను కట్టిపడేస్తుంది. తాజాగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన భారత్ చిత్రం ఇందుకు అద్భుతమైన ఉదాహరణ. రాత్రివేళ నక్షత్రాల వెలుగుతో పైన వెలుగుతున్న ఆకాశం, కింద నగరాల విద్యుత్ దీపాల వెలుగు కమ్ముకొని ఒక కొత్త కళాత్మక సన్నివేశంగా మన దేశాన్ని అంతరిక్షం నుంచి చూపిస్తున్నాయి. ఈ ఫోటోను అమెరికన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా విడుదల చేయగా అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పైన నక్షత్రాలు, కింద మహానగరాల కాంతులు, అందాలకు ఆలవాలం మనం భూగోళం అనే క్యాప్షన్తో నాసా షేర్ చేసిన ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరిని మైమరిపించింది. అది కేవలం ఒక ఫోటో కాదు, మన భూమి ఎంత అందంగా ఉందో, మానవ నాగరికత ఎంతగా విస్తరించిందో చూపించే జీవన చిత్రమైంది. ఫోటోలో భారత్ మాత్రమే కాదు, మేఘాలతో కమ్మిన అమెరికా, ప్రకృతి వైభవంతో మెరిసే ఆగ్నేషియా తీర ప్రాంతాలు, ఆకుపచ్చని ఆరోరా కాంతులతో కలకలలాడుతున్న కెనడా ప్రాంతాలు కూడా దర్శనమిచ్చాయి. కానీ అందరిలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది భారత్. దీపావళి లాంటి వెలుగుల కంటే మెరుగైన ఈ విద్యుత్ కాంతుల వెలుగు చూస్తే ఇది నిజంగానే మానవ సామర్థ్యానికి అద్దం పట్టే దృశ్యంగా అనిపిస్తుంది. ఈ ఫోటో పైన నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఇది పచ్చని భూమి కాదు, వెలిగే భూమి అంటూ కొందరు రాశారు. ఇంత అందంగా మన దేశం కనిపిస్తుందా అంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.